హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాధిక. ఈరోజు టాపిక్ పిల్లలు ఎత్తు పెరగడానికి నేను ఒక 5 ఆసనాలు చూపించబోతున్నాను. ఉండడానికి చాలా ఆసనాలు ఉన్నాయి, కానీ మీ అంతటి మీరు ఈజీగా ఇంట్లో మీ పిల్లలకి చేయించగలిగే ఆసనాలు నేను మీకు ఒక 5 ఈరోజు చూపించబోతున్నాను. ఇందులో నేను కవర్ చేసే ఆసనాలు ఏంటంటే మన స్పైన్ యొక్క మూమెంట్స్ అన్నీ కవర్ చేశాను. అంటే ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్ అండ్ బ్యాక్ బెండింగ్ అండ్ రొటేషన్ అండ్ లెంథనింగ్ అప్వర్డ్స్, ఇవన్నీ కూడా ఈ 5 మూమెంట్స్ని కవర్ చేసి ఈ 5 ఆసనాలు నేను మీకు చూపించబోతున్నాను. వీటి వల్ల ఎస్పెషల్లీ ఏమవుతుందంటే వెన్నుపూస అనేది బాగా సాగినట్టు అయ్యి ఆ అరౌండ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అప్ అయ్యి చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. ఏ ఏజ్ వరకు ఎత్తు పెరుగుతారు, ఏమేమి తినొచ్చు, ఇవన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో అన్నీ కవర్ చేశాను. కాబట్టి ఆలస్యం చేయకుండా నేను ఈరోజు ఓన్లీ ఈ 5 ఆసనాలు ఎలా చేయాలి ఈజీగా, మీరు ఇంట్లో మీ పిల్లలకి ఎలా చేయించవచ్చు నేను అది చూపిస్తాను. ఈరోజు ఈ ఆసనాలు చూపించడానికి మనతో ఒక క్యూట్ లిటిల్ గర్ల్ ఉంది. ఈరోజు తను మీకు ఈ ఆసనాలు చూపించబోతుంది. తిను కీషా. ఈరోజు నేను చూపించబోయే 5 ఆసనాలు తిను చేసి చూపిస్తుంది. లెట్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు ఈ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే 5 ఆసనాల్లో ఫస్ట్ వచ్చేసి తాడాసన. తాడాసనకి మొదట సమస్థితిలో నుంచోవాలి. సమస్థితిలో ప్రాపర్గా నుంచొని ఎంటైర్ అప్పర్ బాడీ స్ట్రైట్, షోల్డర్స్ డౌన్ అండ్ బ్యాక్ అండ్ నెక్ స్ట్రైట్. ఎస్, పర్ఫెక్ట్. నౌ ఇన్హేల్ చేస్తూ చేతులు లిఫ్ట్ చేసి, ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని ఇలా క్లాస్ప్ చేసి ప్రెస్ చేసి, అగైన్ ఊపిరి పీలుస్తూ ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. ఇక్కడ నీ ఎంటైర్ బ్యాక్ని లెంత్ అప్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు స్లోగా హీల్స్ని పైకి లేపు. ప్రెస్ యువర్ షోల్డర్స్ డౌన్, హ్యాండ్స్ అప్. షోల్డర్స్ని కిందకి ప్రెస్ చేస్తూ హ్యాండ్స్ని పైకి ప్రెస్ చేస్తూ హోల్డ్ చేసి ఒక 5 to 6 seconds ఆర్ అప్ టు 10 seconds వరకు కూడా ఉండొచ్చు. దెన్ స్లోలీ ఎక్స్హేల్ అండ్ హీల్స్ కిందకి పెడుతూ చేతులు కూడా కిందకి పెట్టాలి. ఇది తాడాసన. ఇప్పుడు రెండవ ఆసనం చూద్దాం. అదేంటంటే త్రికోణాసన. త్రికోణాసనకి ఒక పెద్ద స్టెప్ తీసుకోవాలి. అది కంఫర్టబుల్ స్టెప్ తీసుకోవాలి. టూ బిగ్ ఉండకూడదు, టూ స్మాల్ ఉండకూడదు, ఇంకొంచెం పెద్దగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫుట్ని, రైట్ ఫుట్ని అటువైపు ట్విస్ట్ చేయాలి. 2 నీస్ని స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ అప్పర్ బాడీని స్ట్రైట్గా పెట్టి, ఇప్పుడు ఇన్హేల్ అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఎక్స్హేల్ చేస్తూ హిప్ని ఇటు పుష్ చేస్తూ రీచ్ టు ద సైడ్. ఒక ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ చేస్తూ కమ్ డౌన్. టచ్ చేయగలిగితే కింద ఫ్లోర్ని టచ్ చేయొచ్చు, లేదంటే ఎక్కడంటే అక్కడ కాల్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు చేతిని స్ట్రైట్గా పెట్టి ఎయిదర్ ఈ ఫింగర్స్ని చూడొచ్చు ఆర్ స్ట్రైట్గా చూడొచ్చు. అప్పర్ బాడీని కొంచెం వెనక్కి, చెయ్యి ముందుకి. ఈ పొజిషన్లో 6 to 10 seconds వరకు హోల్డ్ చేయొచ్చు. బ్రీతింగ్ని హోల్డ్ చేయకుండా ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ ఉండాలి. స్లోలీ ఇన్హేల్ అండ్ కమ్ అప్, ఎక్స్హేల్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ చేద్దాం. టేక్ బిగ్ స్టెప్. ఈ ఫుట్ని ఇటు టర్న్ చేసి 2 నీస్ స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ ఇన్హేల్, lift your hands, exhale, reach. Inhale first, while exhaling go down. చెయ్యి మరీ వెనక్కి పెట్టకుండా అప్పర్ బాడీని కొంచెం వెనక్కి తీసుకొని ఎయిదర్ హ్యాండ్స్ని కానీ ఆర్ ఎదురుగా కానీ చూస్తూ ముందు
కింద టచ్ చేయలేకపోయినా అక్కడ వరకు కంఫర్టబుల్ ఉన్నారో అంతవరకు ఉండి మెల్లమెల్లగా కిందకి రీచ్ అవ్వచ్చు. ఇలానే 6 to 10 seconds వరకు హోల్డ్ చేయొచ్చు. స్లోగా ఇన్హేల్ అండ్ కమ్ అప్, ఎక్స్హేల్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మూడో ఆసన వచ్చేసి పాదహస్తాసన ఆర్ ఫార్వర్డ్ బెండింగ్. పాదాలు రెండు దగ్గరికి పెట్టి నుంచోవాలి. టోస్ టచ్ అవుతూ హీల్స్ని కొంచెం వెడల్పు పెడితే ఏంటంటే బ్యాలెన్స్ వస్తుంది. ఇలా దగ్గరికి పెట్టామంటే బ్యాలెన్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా టోస్ దగ్గరికి పెట్టి హీల్స్ కొంచెం వెడల్పు పెట్టి నుంచోవాలి. బ్యాక్ స్ట్రైట్. నౌ స్లోలీ ఇన్హేల్, హ్యాండ్స్ ఆల్ ద వే అప్. ఇప్పుడు నన్ను చూడు ఒకసారి. ఎక్స్హేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. ఆ బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి బెండ్ అవ్వాలి. ఈ బ్యాక్ని ఇలా రౌండ్ చేయకుండా ఇలా స్ట్రెయిట్గా బెండ్ అవ్వాలి. సో ఎక్స్హేల్, గాలి వదులుతూ బ్యాక్ స్ట్రెయిట్ పెట్టి కింద టచ్ చేయగలిగితే కింద టచ్ చేయొచ్చు, ఆర్ లేదంటే లెగ్స్ని టచ్ చేస్తూ ఫ్రీలీ హ్యాంగ్ యువర్ హెడ్ని కిందికి హ్యాంగ్ చేసి ఇప్పుడు లెగ్స్ని వెనక నుంచి పట్టుకొని చేతులతో పుల్ చేయి. ఇలా పుల్ చేస్తూ ఫోర్ హెడ్ తోటి నీస్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎంటైర్ బ్యాక్ అంతా కూడా స్ట్రెచ్ వస్తుంది. ఈ పొజిషన్లో కూడా ఒక 6 to 10 seconds హోల్డ్ చేయాలి. అండ్ అలానే బ్రీదింగ్ చేస్తూ ఉండాలి, బ్రీదింగ్ హోల్డ్ చేయకూడదు. అగైన్ చేతులు కిందకి పెట్టి బ్యాక్ స్ట్రెయిట్ పెట్టి పైకి రావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. పర్ఫెక్ట్. ఇప్పుడు నాలుగో ఆసనం వచ్చేసి కటి చక్రాసన ఆర్ ట్విస్టింగ్ యువర్ టార్సో. దీనికి రెండు పాదాలు కొంచెం మీ షోల్డర్ విడ్త్ కానీ ఆర్ హిప్ విడ్త్ కానీ అంత వెడల్పు పెట్టి నుంచోవాలి. టోస్ స్ట్రైట్ ఉండాలి. యా. అండ్ ఎంటైర్ అప్పర్ బాడీ స్ట్రైట్. నౌ స్లోలీ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు గాలి వదులుతూ ఇట్లా రొటేట్ బ్యాక్, ట్విస్ట్ బ్యాక్ అండ్ హోల్డ్ యువర్ షోల్డర్. ఎస్, పర్ఫెక్ట్. అండ్ పాదాలు స్టేబుల్గా ఉంచాలి, పాదాలు కదిలించకుండా. అండ్ బ్యాక్ చూస్తూ యాబ్స్ని టైట్ పెట్టి కీప్ బ్రీదింగ్, బ్రెత్ హోల్డ్ చేయకుండా. ఇది కూడా ఒక 6 to 10 seconds హోల్డ్ చేసి నౌ ఇన్హేల్ అండ్ కమ్ బ్యాక్, ఎక్స్హేల్, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు అదర్ సైడ్ చేద్దాం. సేమ్ పోస్చర్, స్టార్టింగ్ పోస్చర్ సమస్థితిలో ప్రాపర్గా నుంచొని నౌ ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, ఎక్స్హేల్, రొటేట్ అండ్ హోల్డ్ యువర్ షోల్డర్ అండ్ అదర్ హ్యాండ్ బ్యాక్. అట్లా పెట్టి అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి అండ్ ట్రై టు రొటేట్ మోర్ అండ్ లుక్ బ్యాక్వర్డ్స్. పాదాలు స్టేబుల్గా ఉంచాలి, పాదాలు కదిలించొద్దు, యాబ్స్ టైట్ పెట్టాలి అండ్ బ్రీదింగ్ చేస్తూ ఉండాలి. నౌ స్లోలీ ఇన్హేల్ చేస్తూ కమ్ బ్యాక్, ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు ఐదో ఆసనం వచ్చేసి ఉస్ట్రాసన ఆర్ క్యామెల్ పోజ్. దీనికి ఫస్ట్ వజ్రాసనాలో కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్ పెట్టి వజ్రాసనాలు ప్రాపర్గా కూర్చున్నాక వన్స్ కంఫర్టబుల్ ఫీల్ అయినాక నౌ నీస్ మీద నిలబడాలి. ఆన్ యువర్ నీస్. ఎస్. ఇప్పుడు నీస్ని కొంచెం వెడల్పు పెట్టుకొని నీస్ కొంచెం వెడల్పు చేసి పాదాలు కూడా. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని పైకి లేపి ఆ రైట్ హీల్ని పట్టుకోవాలి. అలానే అదర్ హ్యాండ్. ఇన్హేల్. ఎస్, పర్ఫెక్ట్. మెల్లగా బ్యాక్ వైపు చూస్తూ ఇప్పుడు ఈ హిప్ని కొంచెం ముందుకి ఇలా తీసుకురావాలి, కొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి. పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఇన్ దిస్ పొజిషన్ మీరు ఒక 6 to 10 seconds హోల్డ్ చేయాలి. యాబ్స్ టైట్ చేసి స్ట్రెచ్, లోవర్ యాబ్స్ నుంచి స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి అండ్ ఈ థ్రోట్ రీజియన్లో కూడా స్ట్రెచ్ ఫీల్ అవుతూ స్లోగా ఇన్హేల్ అండ్ కమ్ బ్యాక్ అమ్మ, వెరీ స్లోలీ, జెంట్లీ. ఎస్. అండ్ సిట్ ఆన్ యువర్ వజ్రాసనాలో కూర్చొని అండ్ స్లోలీ కమ్ అప్. ఈ ప్రతి ఆసనాన్ని మీరు 3 to 4 times చేయవచ్చు. ఈ 5 ఆసనాలని
ప్రతిరోజు మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తే తప్పకుండా ఆ హైట్ ఎత్తు పెరగడం అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే దీంతో పాటు డైట్ కూడా కేర్ తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కీషా, ఆసనాలు చూపించడానికి వచ్చినందుకు. అండ్ ప్రతిరోజు నువ్వు కూడా ఈ ఆసనాలు చేస్తావని అనుకుంటున్నాను. షూర్ ఆంటీ. థ్యాంక్ యూ. బాయ్.